హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడేగ్ న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, మీకు కార్లుపి తెలిసే ఉంటాడు. తెలియని వారికి చెప్తున్నాను, ఇతను నథింగ్ బ్రాండ్ సీఈఓ అంటే తెలుసు కదా, బాస్లకి బాసు. సో ఈ నథింగ్ బ్రాండ్ నుంచి వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతున్నారు సూన్ మన ఇండియాలోనైతే. సో ఈ మొబైల్ పేరు నథింగ్ ఫోన్ 1. సో ఈ ఫోన్ని చాలా డిఫరెంట్గా తీసుకురాబోతున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో అంత డిఫరెంట్గా ఈ మొబైల్లో ఏముండబోతుందో అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ నథింగ్ ఫోన్ 1 మొబైల్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏం డిఫరెంట్గా తీసుకొస్తున్నారంటే, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో ట్రాన్స్పరెంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సో ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్ అంటే బ్యాక్ సైడ్ ఉన్న కాంపోనెంట్స్ అన్నీ లైక్ ప్రాసెసర్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, ఇవన్నీ అయితే మీకు కనపడుతుంటాయి అనమాట. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం కనపడుతుంటుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో స్కెచ్ అయితే రివీల్ చేశారు. మీరు మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో అయితే. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇట్లా బ్యాక్ సైడ్ కెమెరా, ప్రాసెసర్ ఇవన్నీ కనపడడం వల్ల అందరికీ అవి ఎట్లా ఉంటాయని ఇంకా ఐడియా వస్తుంది, అవి ఎట్లా వర్క్ చేస్తాయని అయితే ఐడియా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఈ కార్లుపి ఏం చెప్తున్నాడంటే, యాపిల్ తప్ప మిగతా ఏ బ్రాండ్ కూడా ఈ నథింగ్ బ్రాండ్ అంత కన్సిస్టెంట్గా ప్రొడక్ట్స్ని డిజైన్ చేయలేదు అని అయితే చెప్తున్నారు. సో ఈ విధంగా డిఫరెంట్గా తీసుకురావడం వల్ల డిఫరెంట్గా అనిపిస్తుంది పీపుల్కి. కానీ వాళ్ళు కొంటారా? ఇట్లా బ్యాక్ సైడ్ ఇవన్నీ కనపడుతున్నాయి అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంది, కానీ ఇట్లా ఉండడం వల్ల కొనే ఛాన్స్ ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఈ మొబైల్ రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది ఈ మొబైల్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని అయితే. సో దీని మీద నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం నాకు కూడా డిఫరెంట్గానే అనిపిస్తుంది. కానీ నేనైతే ప్రైజ్ని బట్టే కొంటాను. ఆ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో చూసే, ఆ ప్రైస్కి ఆ మొబైల్ బెటరా కాదా అని చూసే కొంటాను. ఈ విధంగా డిఫరెంట్గా ఉంది, బ్యాక్ సైడ్ అన్నీ కనపడుతున్నాయని, ప్రైస్ ఎక్కువ ఉన్నా కూడా కొంటా అని మాత్రం నేనైతే కొనాను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఈ మొబైల్ మీద ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది, ఈ మొబైల్ ఏ స్పెక్స్తో వస్తుందని అయితే. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఈ మొబైల్ స్పెక్స్ గురించి అయితే. సూన్ ఈ మొబైల్ స్పెక్స్ అయితే లీక్ అవుతాయి. సో అప్పుడైతే నేను మన ఛానల్లో ఖచ్చితంగా ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని అయితే మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మాత్రం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకెన్నో చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఇంట్లోనే గ్రీన్ స్క్రీన్లోనే అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ విధంగానైతే అవుట్డోర్లోనైతే చేశాను. సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.